నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో ఘనంగా ముగిసిన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 98వ వార్షిక జ్ఞాన మహాసభలు. కాల పరీక్షకు ఎవరు అతిథులు కారంటూ ముగింపు ఉపన్యాసం చేసిన నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ని తప్పు పట్టిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. ముఖ్యమంత్రిని దూషించిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి న్యూట్రల్ గా ఉండే ఉండవల్లి మద్దతు పలకడం సరికాదని వ్యాఖ్యలు. ఈ నెల 15న కాకినాడలో జరిగే మహాశివరాత్రి మహోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు. శివాలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించిన నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. ఇక డీటెయిల్స్ చూస్తే, ఈ నెల 15న జరిగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివాలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా నగరంలోని ప్రధాన శివాలయాల్లో భారీగా భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తూ ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేశారు. బాల త్రిపుర సుందరి ఆలయం, రామారావుపేట శివాలయం, భానుగుడి శివాలయం, దేవాలయం వీధి శివాలయం, జగన్నాథపురం శివాలయాల ఈవోలతో పాటు పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ఆదేశాల మేరకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ వెలుగులు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు వంటి అంశాల్లో సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తులు సౌకర్యంగా దర్శనం చేసుకునేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని చెప్పారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నగరంలోని 5 ప్రధాన శివాలయాల్లో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగరపాలక సంస్థ, పోలీస్ శాఖలతో సమన్వయం కొనసాగుతోందని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఈవోలు వీరాజ్ చౌదరి, వి శ్రీనివాసరావు, బి శ్రీనివాస రామచంద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, పికే లక్ష్మణరావు, ఫణీంద్ర, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, వన్ టౌన్ సిఐ ఎంఎన్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేపు రాబో మహాశివరాత్రి సందర్భంగా మన అన్ని దేవాలయాల్లో ఉన్న ఈవోస్, మన ట్రాఫిక్ సిఐ గారు, మన సివిల్ సిఐ గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మనకి 5 దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా బాల త్రిపుర సుందరి గుడి ఉంది. బాల త్రిపుర సుందరి గుడి దగ్గర శానిటేషను, అదేవిధంగా పూజ ద్రవ్యాలు వేసేపటికి డస్ట్బిన్ పెట్టమని చెప్పారు. అది మన ఎంహెచ్ఓ చెప్పి మీకు అరేంజ్. అదేవిధంగా విశ్వేశ్వర స్వామి గుడి రామారావుపేట ఉంది. అక్కడ మనకి వారికి శానిటేషన్ క్లీన్గా చెప్పారు. శానిటేషన్ 2 టైమ్స్ చేయమని చెప్పారు, చేస్తాము. అదేవిధంగా కెనాల్ ఉంది, కెనాల్ని క్లీన్ చేయమని చెప్పారు. డ్రైన్ కెనాల్, యూ కెన్ క్లీన్ అప్ డ్రైన్ కెనాల్. అదేవిధంగా అక్కడ ఒక డస్ట్బిన్ కూడా యూ కెన్ ప్రొవైడ్. అదేవిధంగా భానుగుడి దగ్గర స్వామివారు ఉన్నారు, అక్కడ డస్ట్బిన్ ఉన్నాయి, క్లీన్ చేయమని చెప్పారు. డస్ట్బిన్స్ ఉన్నాయి, బట్ క్లీన్ చేయమని చెప్పారు. అదేవిధంగా స్వీపింగ్ కూడా 2 టైమ్స్ చేయమని చెప్పారు. అన్ని చోట్ల కూడా బ్లీచింగ్ మనం ఏర్పాటు చేస్తాం, బ్లీచింగ్తో. అదేవిధంగా మనకి భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంది అక్కడ దేవాలయ వీధిలో. అక్కడ కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పారు. ట్రాఫిక్ వారు పోలీసు వారు వచ్చినారు, వారు చూస్తారు. ప్రాబ్లం గారు పోలీసు సెక్రటరీ సిఐ గారు వారు వచ్చి చూస్తారు. అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా క్లీనింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసి ఇక్కడ క్లీనప్. అదేవిధంగా మనకి 5వ శివాలయం ఉంది, జగన్నాథపురం ఓల్డ్ శివాలయం, దాన్ని రెనోవేషన్ చేశారు. దానికి సంబంధించి మాకు అక్కడ శానిటేషన్ చెప్పారు, డస్ట్బిన్ పెట్టమని చెప్పారు. మన ఎంహెచ్ఓ డస్ట్బిన్ పెట్టి మళ్ళీ అక్కడ ఆ ప్రాబ్లం అయిపోతే వీ కెన్ రిమూవ్ ఇట్. సో ఈ భక్తులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైతే మనకి స్వామివారు దర్శనానికి మనం వస్తున్నామో అక్కడ కొంచెం శానిటేషన్ జాగ్రత్త చూసుకోండి. అదేవిధంగా
ఈ మన వేస్ట్ ఉపయోగిస్తున్న వేస్ట్ డస్ట్ ఏవైతున్నాయో డస్ట్బిన్స్లో వేయండి. ఎందుకంటే వేలాది మంది వస్తారు కాబట్టి. అదేవిధంగా ప్రసాదం పంపిణీ చేసే సమయంలో మరి పులిహార పెడతాము, కింద పడిపోయి కాలుతో జారిపడతారు కాబట్టి అది కూడా కొంచెం కింద పడకుండా చూడండి. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయమని మన యువగా చెప్తున్నాం. మా స్టాఫ్ను కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా లైటింగ్ డిపార్ట్మెంట్ మా లైటింగ్ అంటే ప్రతి వీధి దీపం కూడా వెలిగే విధంగా మేము చూస్తున్నాము. కంపల్సరీ దేవాలయం దగ్గర ఆ వీధి దీపాలు విధంగా కూడా మనం చర్యలు తీసుకుంటాము. అందరూ ఈవో గారిని అదేవిధంగా పోలీసు గారిని అవకాశం ఏంటంటే మహాశివరాత్రి సందర్భంగా ఏ విధమైన భక్తులు ఇబ్బంది లేకుండా మనం అన్ని సౌకర్యాలు చేయవలసిందిగా వారిని మనస్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నాం. నమస్తే, నా పేరు నాగేశ్వర, డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్. కమిషనర్ సార్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు 3 గంటలకి దేవాలయాలకు సంబంధించి శానిటేషన్ రివ్యూ మీటింగ్ జరుపుతాము రమ్మని పిలిచారు. గతంలో ఎప్పుడు ఇలా లేదు, ఇప్పుడు బాగా చేశారు. అందరూ మా కాకినాడలో 5 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. బాలకృష్ణ సుందర గుడి, విశ్వేశ్వర స్వామి టెంపుల్, రామాలపేట, భానుగుడి, భీమేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం ఇది, జగన్నాథ్ కూడా పోదు. అందరూ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ చెప్పాము, అవి తప్పకుండా చేస్తానన్నారు. భక్తులు కూడా భక్తుల సౌకర్యార్థం వాళ్ళు బాగా చేస్తారని ఆశిస్తున్నాం. దీంతో భక్తులు కూడా సాటిస్ఫై అవుతారని తెలియజేస్తాం. మా డిపార్ట్మెంట్ నుంచి పొద్దుట అన్ని దేవాలయాలు ఉదయం 3 గంటల నుంచే ప్రారంభమైపోతుంది దర్శనాలు. అంత క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. రాత్రి ఆ లింగోద్భకాలం తర్వాత అభిషేకం చేసి క్లోజ్ చేస్తారు. అందరికీ ఉచిత ప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ సప్లై చేయడానికి, కొన్ని చోట్ల అన్నదానం కూడా పెట్టడానికి కూడా చేస్తున్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడటానికి మా కమిషనర్ గారు కూడా చలవ పందిర్లు వేయమన్నారు. అన్నీ వేస్తున్నాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఫ్రీగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయే ఏర్పాట్లన్నీ చేస్తున్నాము.